మరి ఉపవాస ప్రార్థన ద్వారా ఈ 40 రోజులు కూడా ఈ లెంట్ ప్రార్థనలో మనం కూడా చేస్తే మంచిది. అంటే చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించరు. ఎందుకంటే 40 రోజులైనా మనం ఈ 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత మరలా చేయకుండా మానేయాలా అని చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది చేసేవారు ఉంటారు, కొంతమంది చేయలేని వారు ఉంటారు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేక కార్యములు దేవుడు చేస్తారు. ఉదాహరణకి యేసయ్య 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఆయన ఏం చేశారో మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కనుబడును. 45 దినముల 45 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మటే ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలు అన్నట్లుగా ఆజ్ఞాపించమనను. అంతేగాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే అపవాది చేత శోధించబడ్డానికి. మరి 40 రోజుల్లో కూడా ఉపవాసం ఉంటున్న బిడ్డలు అనేక శోధనలు వస్తాయి, అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, అనేక నష్టాలు వస్తాయి. ఇవన్నీ అయినప్పుడు కూడా మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది అని పెట్టారు. ఉపవాస ప్రార్థన చూడండి, 40 రోజులు అనే మాట ఉదాహరణ మనం చూసినట్లయితే మోషే గారు కూడా ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 40 రోజుల్లో ప్రయాణం అవ్వాల్సిన ప్రయాణం కూడా 40 సంవత్సరాలు పట్టింది. అంటే ఎందుకంటే కొన్ని శ్రమలు వచ్చినాయని చెప్పి వారు కొన్ని విషయాల్లో దేవుణ్ణి దుఃఖపరిచారు. అయినప్పుడు కూడా మరి దేవుడు వారు నడిపించుకొచ్చారు. ఇలా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేస్తారు. మరి ఉపవాస ప్రార్థన వలన కానీ అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఏదైనా మీ కుటుంబంలో కార్యం జరగాలి అంటే కనుక ఇది ఉపవాస ప్రార్థన వలన కానీ మరొకటి ఏమీ కాదు అని యేసయ్య చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనములో అక్కడ ఏ మాట ఉంటుందంటే, ఇప్పుడైనను 2:12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు